హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీస్ హోమ్ గార్డెన్. ఈరోజు వీడియో అండి, నా గార్డెన్ని అప్డేట్ చేస్తున్నాను. అంటే పండగ కదా సంక్రాంతి, అందుకని తోటలో కొంచెం పైన మిద్ది పైన అంతా మడులకి పెయింట్లు వేసానండి, రంగులు వేసాము. ఏదైనా కానీ సంక్రాంతి అంటే ముగ్గులు రంగులు ఇవే కదండి. అందుకని నేను రంగులు అవన్నీ వేసాను. కింద కొంచెం అంటే కొంచెం వేరేగా పెట్టున్నాను. అవన్నీ మీకు చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను. ఈరోజు నెల్లూరు నుంచి నా ఫ్రెండ్స్ అందరు వస్తున్నారండి నా గార్డెన్ చూసేదానికి. లాస్ట్ 1 year అయిందండి వచ్చి వాళ్ళు. మళ్ళీ ఈ ఇయర్ వస్తున్నారు, కొత్త వాళ్ళు యాడ్ అయ్యారు. వాళ్ళందరూ గార్డెన్ని స్టార్టింగ్ అంటే బిగినర్స్ అనమాట. వాళ్ళందరూ నా గార్డెన్ చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా గార్డెన్ పెంచుకునేదానికి హెల్ప్ అవుద్దని నేను ఫ్రెండ్స్ని అందరిని పిలుస్తుంటానండి. రండి చూద్దాం గార్డెన్. రండి, నేను ఇక్కడ ఒక ఏరియా పెట్టున్నాను కదా, వరల్లో బంతి చెట్లు వేస్తున్నాను, దానికి చుట్టూ పెయింట్లు వేసాను. రండి చూద్దాం. చూడండి ఎంత బాగా పూస్తున్నాయో బంతి పూలు. ఇదంతా కిందంతా పెయింట్ వేయించున్నాను. చూడండి కలర్ఫుల్గా బోగన్ విల్లాలు. అంటే బోగన్ విల్లా ఇంకా ఫ్లవరింగ్ లేదు, ఈ సీజన్ కాదు కాబట్టి. చూడండి ఇక్కడ అన్ని తీగలు వేస్తున్నాను. చూడండి ఆరెంజ్ ఫ్లవర్. చూడండి ఇక్కడంతా చామంతి, రోజెస్ అన్నీ పెట్టుకున్నానండి. ఇక్కడ బోగన్ విల్లా కూడా పెట్టుకున్నాను. ఇది వైట్ కలర్ టెంప్లెట్, అన్ని తీగలన్నీ పెట్టుకున్నాను. చూసారుగా బంతి, నేను మొన్న రీల్లో కూడా పెట్టాను. చూడండి ఎంత బాగా పూస్తున్నాయో. న్యూ ఇయర్కి కొత్తగా అన్నీ వచ్చినాయి నేను ఆ గార్డెన్లోకి. చూడండి డాఫ్ అరటి గెల వచ్చింది, మొన్నేనండి కోసింది. వన్ వీక్ అయింది కోసి, అంతలకి ఇంకో గెల వచ్చేసింది. ఇది కొయ్యాలండి, ఇప్పుడు కొయ్యాలి, టైం లేక కొయ్యలేదు. ఇంక రోజు కోయించేస్తాను. చూసారండి, న్యూ ఇయర్కి నేను ఇవన్నీ స్టాండ్ తయారు చేసుకున్నాను. యాక్చువల్గా ఇది మా పాప ఫంక్షన్ అప్పుడు తయారు చేసింది. దీనికోసం నేను మళ్ళీ యూజ్ చేసుకుంటున్నాను. వెల్కమ్ బోర్డు చాలా బాగుంది కదండి. ఇది స్టాండ్ అండి, ఎప్పటికీ ఉపయోగము. మనం ఎప్పుడన్నా గార్డెన్ మీట్ అప్పుడు కానీ ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినా కానీ ఇవన్నీ పెట్టుకోవచ్చు. చూడండి ఎంత అందంగా ఉందో. నా పక్కన నా ఫ్రెండ్ కూడా ఉంది, సుప్రజ. ఏం సుప్రజ, నువ్వు కూడా పెట్టుకుంటా? అకేషన్ బట్టి మార్చుకోవచ్చు. మెహందీ ఫంక్షన్ కి యూజ్ చేసాం అంతకుముందు. ఈసారి గార్డెన్ కి అది బ్లాక్ అండ్ వైట్ పెట్టాము లాస్ట్ టైము. ఈసారి కలర్ఫుల్ పెట్టాం. ఈ సంవత్సరం అంతా కలర్ఫుల్ గా ఉండాలని కలర్ఫుల్ గా పెట్టాం. ఫ్రెండ్స్ అంతా వచ్చారండి, పైన గార్డెన్ పోతున్నాము. అందరం వరుసగా మిద్దెపైకి తీసుకెళ్తున్నానండి నేను అందరినీ. చూడండి ఇక్కడ పీవీసీ పైపులు ఉన్నాయి కదా, దాంతో నేను వర్టికల్ గార్డెన్ లాగా పెట్టుకున్నాను. ఆకుకూర, తోటకూర, పాలకూర అన్నీ వేసుకున్నాను. ఆఖరికి చూడండి ఇక్కడ వంకాయలు, టమాటోసు, బెండకాయలు, చిక్కుడు అన్నీ వేసుకున్నాను. వీళ్ళందరూ వచ్చి చూశారండి, చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇట్లా పైపుల్లో కూడా ఆకుకూరలు వేసుకోవచ్చని చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. పాలినేషన్ కోసం బంతి కూడా వేసుకున్నాను. చూడండి తోటకూర ఎంత బాగా వచ్చిందో, పాలకూర అండి అది. మా ఇల్లు కొంచెం స్టెప్స్గా ఉంటుందండి, 5 లెవెల్లో ఉన్నాయి. ఇక్కడంతా రెడ్ తోటకూర అన్నీ పెట్టుకున్నాను. చూడండి బంతిపూలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. అసలు కళ్ళు అసలు చెదిరిపోతుంటాయండి ఈ మ్యాంగో ఎల్లో.
అసలు భలే బ్రైట్ కలర్ అండి. ఆరెంజ్ కంటే ఈ ఎల్లో చాలా ఇష్టం నాకు. చూడండి చేతి నిండా బంతిపువ్వు వచ్చింది కదా, పెద్ద పెద్దవి వచ్చినాయండి. కింద ఎందుకో ఈసారి రాలేదు, లాస్ట్ ఇయర్ చాలా బాగా వచ్చినాయి. చూడండి అందరూ వచ్చి ఆకుకూరలో అన్నీ చూస్తూ ఉన్నారు. రెడ్ తోటకూర, పుదీనా కూడా ఫ్రెష్గా చాలా బాగుందండి నాకు. చూడండి రెడ్ తోటకూర, ఈ 2 టైపులు అండి, 2 రకాలు. ఇది లెమన్ కల్ను తోటకూర, మధ్యలో కొంచెం కలర్ వచ్చి ఉంటుంది. అది కూడా పక్కన పుదీనా ఉంది. ఇది పాక్ చాయ్ చౌ అండి. ఇది ఆ ప్లాంట్ ఏదో అని చెప్పి అందరిని అడుగుతున్నాను, ఎవరు చెప్పలేకపోయారు. లాస్ట్ ఒక అమ్మాయి చెప్పింది, పాక్ చాయ్ ఆ ప్లాంట్ పేరు. ఆకుకూర లాంటిదే. అందరూ క్వశ్చన్లు వేస్తున్నారు, అందరికి సమాధానం చెప్తున్నా నేను. ఇట్రండి, ఇక్కడ చిన్న సిట్అవుట్ లాగా పెట్టుకున్నానండి నాపరాళ్ళతోటి. పైన చిన్న పందిరి వేసుకున్నాను, ఫ్యాషన్ ఫ్లవర్ పెట్టుకున్నాను. ఇక్కడ మంచిగా పూలు పూస్తే చాలా బాగుంటుంది. లోపల రండి చూద్దాం. చామంతి, ఇటుపక్క క్యాబేజీ. కాయలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో, చూసేదానికి చూసేదండి. కాయలు ఎంత అందంగా ఉన్నాయి చూడండి. మనం ఏదైనా చెట్టు వేసుకున్నా కూడా చెట్టు అంతా కనపడాలా, మనం కింద పడిపోయి ఆకులు అంతా నేల మీద తగలడం అట్లా ఉండకూడదు. కింద మనం నేల తగలకుండా వేసుకోవాలి. అది నా ప్లాన్. అదిగోండి అక్కడొకటి ఆడొకటి 3 పెట్టుండే ఈ ఏరియాలో. బీన్స్ అటువైపు ఎక్కువ ఉంది. పక్కనే ఉంది ఎక్కువ కదా, పక్కనే ఉంది. చూసారా, ఇది 2వ అంతస్తులో ఉంది. నేను మట్టి ఎరువు అన్ని నేను ఇంట్లో నుంచి తీసుకొని వస్తే ఇల్లు పాడవుతుంది. నుంచి మనము బావిలో నీళ్ళు చేత్తో చేస్తాం కదా, గిలక ఒకటి పెట్టించున్నాను. బాగా కాంక్రీట్ వేసి స్ట్రాంగ్గా కట్టించుకున్నాను. సో నేను నుంచి బకెట్ వేసి సగం లాగేస్తే 2వ అంతస్తుకు వచ్చేస్తాయండి. నేను 2 కూలర్లు పెట్టుకొని ఒక రోజులో మొత్తం ఒక ట్రాక్టర్ మట్టి అన్ని ఈ గ్రో బ్యాగ్ వేసుకుంటాను. అందుకనే నాకు దిగులు ఉండదు. చెట్టు వేసుకోవాలనుకున్నప్పుడు మనం మట్టి గిట్టి అయితే లాక్కోవాలంటే టెన్షన్ వచ్చేస్తుంది. అందుకని అన్ని నేను లాక్కొని ముందు గ్రో బ్యాగ్స్ రెడీగా పెట్టుకుంటాను. అందుకని గార్డెన్ చేయడం నాకు చాలా ఈజీ అనిపిస్తుంది. మట్టి కోసం రెడీగా చేస్తాను. చూడండి 2వ అంతస్తులో ఉన్నాం మనం. చూడండి ఈ నుంచి గార్డెన్ మొత్తం కనిపిస్తా ఉంది. దీంట్లో ఏమేమి వేశారు మేడం? పుట్టి ఎరువు అంటే సాయిలు తొట్లు కలుపుకుంటా, బీపు అదే వరి పొట్టు ఉంది కదా, పొట్టు అన్ని కలుపుకొని రెడీగా పెట్టుకుంటా. కావాల్సినప్పుడు తీసుకొని సుప్రజ, ఈ నా గార్డెన్ అంతా చూశారు కదా. నా గార్డెన్ ఎలా ఉంది, నేను ఎలా పెట్టుకున్నాను, అందంగా పెట్టుకున్నానా, టమాటా చెట్లు ఎలా వేసాను, అది నీ అభిప్రాయం చెప్పు కొంచెం. అక్క, నీ గార్డెన్ గురించి చెప్పాలంటే మేము చాలా చిన్నోళ్ళం. అసలు లాస్ట్ టైం గార్డెన్ మీట్ కన్నా ఈసారి ఇంకా ఎక్కువ. అసలు అని మీరు రోజుకి దిన అభివృద్ధి కానీ ఇక్కడ తగ్గేది ఏం లేదు. అసలు అంత పెరుగుతూ పోతూ ఉంటది. మాకందరికి లక్ష్మక్కే ఇన్స్పిరేషను. మొక్కలు కావాలన్నా మేము ఇక్కడ తీసుకోవచ్చు, హ్యాపీగా ఇచ్చేస్తారు. అక్కని చూసి చాలా ఇన్స్పిరేషన్ అని చెప్పాలా. ఎందుకంటే ఎలా చేయాలా, ఎంత నీట్నెస్, ఏ మొక్క ఎలా పెడితే బాగుంటుంది, బోన్సాయిల్ కానీ అడినియమ్స్ కానీ. నాకు అడినియమ్స్ గురువు అంటే లక్ష్మక్క, నెక్స్ట్ యామిని చంద్ర సారే. వీళ్ళిద్దరి వల్లే నేను అడినియమ్స్ పిచ్చిదాన్ని అయిపోయాను. గార్డెన్ గురించి చెప్పటం ఎందుకు, వీడియోలో చూస్తారా, ఎక్సలెంట్ అండి. అసలు అందరికి ఆదర్శం అని చెప్పాలి గార్డెన్ గురించి. అక్క గార్డెన్ అంత ఆదర్శప్రాయంగా ఉంటుంది. ఇన్స్పిరేషన్, అందరు పెంచాలా. ఎంత ఓపిక లేకపోయినా వాళ్ళని చూసి వచ్చాం కదా, అట్లా కొంచెమన్నా పెంచాలా అని ఖచ్చితంగా అనుకుంటారు.
థ్యాంక్స్ అక్క, నువ్వు మళ్ళీ మళ్ళీ మీట్లు పెట్టి మమ్మల్ని ఇట్లా పిలుస్తా ఉండు, ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. ఎంత యూజ్ చేసుకోవచ్చు అంటే తక్కువ ప్లేస్ కూడా ఎక్కువగా యూజ్ చేసుకోవడానికి ఇది ఒక మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మళ్ళీ అందులో వచ్చిన ప్లాంట్స్ అన్ని పైన అల్లుకోవడానికి కూడా పందిర్లు బాగా పెట్టారు, స్టాండర్డ్ గా ఉంది. ఇవంతా చూస్తుంటే అసలు మాటలు రావట్లేదండి, చాలా బాగుంది. కొత్తవి నేర్చుకోవాలి, అందరు నేర్చుకోవాలి, అందరూ కూడా చేస్తే ఇంకా మన అంత పచ్చదనం పెంచేసి మన గ్రామాన్ని అలాగే మన దేశాన్ని కూడా పచ్చ హరిత దేశంలో చేసేయచ్చు అని నా అభిప్రాయం. ఇది స్టార్ బెండ్ అండి. స్టార్ బెండ మీకు ఏమైనా సీడ్స్ కావాలంటే కింద ఇస్తాము. అందరికీ సీడ్స్ ఇస్తారు కాబట్టి స్టార్ బెండ నేజ్ బేరా అవి ఉన్నాయి. చూడడానికి స్టార్ లా ఉంటుంది. అంటే ఒక వెరైటీ, మనం కూడా బెండలో ఒక వెరైటీ, దానికి మనకి బెండలో ఇంచుమించు 20 వెరైటీస్ ఉన్నాయి. ఇందాక చెప్పాను కదండి సీడ్స్ ఇస్తానని చెప్పి అందరికీ. గుమ్మడి సీడ్స్, స్టార్ బెండ సీడ్స్ అందరికి ఇచ్చారండి. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఆ మంజుల అని ఆ అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి కూడా కొన్ని సీడ్స్ తెచ్చింది. ఇప్పుడు రూల్స్ ఏంటంటే కింద నేను ఒక ఫ్రూట్స్ పెట్టాను, సేమ్ ఫ్రూట్స్ పైన కూడా పెట్టాను. మీరు కింద ఫ్రూట్స్ లాగా పెట్టారంటే గెలిచినట్టు. ముగ్గురికి ప్రైజులు అన్నమాట. ముగ్గురికి అలాగే ముగ్గురికి ప్రైజులు వస్తాయి. మీరు స్టార్ట్ చేసి సుప్రజ. రాంగ్, 3 అయితే కష్టమేమో, తర్వాత 3 పెడదాంలే. సరే నేను పెడతాను. కింద మార్చండి. సుప్రజ అటు ఇటు పెట్టి అట్టే పెట్టద్దేమోలే. అలాగే సరే నేను ఇది కాబట్టి నాకు 3 ఛాన్సెస్ అన్నమాట కదా. చెప్పడం ఈజీగానే ఉంది. విజయవంతంగా రాంగ్. ఒకటి మిస్సా, 2 మిస్సా? వెరీ గుడ్. ఓన్లీ వన్. అంతే అను, అంతే అను సందీప్, అంతే అను, మార్చొద్దు. అంతే అంతే అంతే. ఉండు పెట్టని కాదు పెట్టని. అక్కడ ఎవరు చెప్పి ఏంది ఒక్కటి కూడా రాలేదా? గిఫ్ట్లు ఇస్తానంటే నాకు అర్థం కాలేదు. కదిలించినట్టు కదిలించి చదగా పెట్టారు. మీరు చూస్తున్నారా? చూడలే. ఒకరు గిఫ్ట్ లాస్ట్ లో ఇస్తాం. గిఫ్ట్ అదే ఎందుకు డౌట్ వచ్చిందంటే మాట్లాడలేదు. వెరీ గుడ్ అబ్బా, సూపర్. స్మాల్ గిఫ్ట్ మంజుల బాగా వాట్సాప్ లో కానీ మెసేజ్లు పెట్టడం కానీ అందరు గ్యాదరింగ్ చేయడం కానీ చాలా యాక్టివ్ గా పాల్గొంటుంది. అందుకని స్మాల్ గిఫ్ట్. గ్రీన్ టీ తర్వాత ఈ కవర్ నిండా గేమ్స్ ఆడిన వాళ్ళకి ఇద్దాం అనుకున్నానండి, కానీ అందరికి ఇద్దాం అనుకుంటున్నాను. అంటే ఆడిన వాళ్ళకి గెలిచిన వాళ్ళకి గెలవని వాళ్ళకి మొత్తం అందరికి ప్లాన్స్ కూడా జెడ్ ప్లాన్స్ ఉన్నాయి. అందరూ హ్యాపీగా వెళ్ళాలని నా కోరిక. లేడీస్ కి కుండీస్. జెట్ ల్యాండ్ ఎవరికైనా కావాలా? ఓన్లీ 18 ఉంటాయి. ఫుడ్ అన్నీ అరేంజ్ చేసామండి. ఒక పిక్నిక్ లాగా వడ, స్వీటు, ఫ్రైడ్ రైస్, చికెన్ కర్రీ. చూడండి చికెన్ కర్రీ ఎర్రంగా ఎంత నోరు ఊరుతుంది కదా.
రైసు సాంబారు, మా ఇంట్లో గుమ్మడి కాయతో సాంబార్ అండి, ధనా చేసింది, రసం పెట్టింది, పెరుగు పచ్చడి పెట్టింది. మిగతా బయట నుంచి ఆర్డర్ ఇచ్చామండి. అమ్మాయి వీడియో తీయాలని చెప్పి ఆర్డర్ ఇచ్చాము. చూడండి అందరూ అసలు ఎంత సరదాగా సంతోషంగా ఉన్నారో. అసలు వీళ్ళ చాలా వరకు తెలియదండి. ఈ గ్రూప్ ద్వారా అందరూ ఒకరికొకరు తెలుసుకున్నాము. అసలు అసలు ఎంత ఫ్రెష్గా మైండ్ ఎంత బాగుంటుందో నేను మాటల్లో చెప్పలేనండి. అంత హ్యాపీ ఫీల్ అయ్యాము. అసలు మీట్ వస్తుందని చెప్తే అందరికీ హ్యాపీ. సరదాగా అందరం భోజనాలు చేసుకుని మీకు అందరికీ మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈరోజు మా ఇంటికి మీరు అందరూ వచ్చారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. కరెక్ట్గా 1 year అయ్యిందండి మా ఇంటికి వచ్చి. కానీ 2 years 1.5 year అయింది. కానీ ఈసారి కొత్త మెంబర్స్ యాడ్ అయ్యారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. నా గార్డెన్ని వాళ్ళందరికీ చూపించి, అంటే బిగినర్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ నా గార్డెన్ చూపించి వాళ్ళు ఎలా తయారు చేసుకునేది హెల్ప్ అవుద్దని ముఖ్య ఉద్దేశము. అందులో మనం అందరం కలిసాము. సీడ్స్ పంచుకోవడం కానీ, ప్లాంట్స్ పంచుకోవడము, సలహాలు, సంప్రదింపులు అన్నీ ఉంటాయి. ముఖ్యంగా ఫ్రెండ్లీ వాతావరణం. అంటే ఇప్పుడే గేమ్స్ ఆడాము, అలసిపోయి ఉన్నాం అందరం. అంటే ఒక పిక్నిక్ అండి, న్యూ ఇయర్ స్టార్టింగ్ ఒక పిక్నిక్, గార్డెన్ పిక్నిక్ లాగా మా ఇంటికి అందరు వచ్చినందుకు చాలా హ్యాపీ అండి. మీరందరూ ఇప్పుడు ఒక్కొక్కరు పరిచయం చేసుకోండి. నేను సందీప్ అండి, నెల్లూరు జిల్లా. నా పేరు ఎన్ శ్రీ ప్రణవి. ఈరోజు నేను మొక్కల్ని బాగా పెంచుతాను. రోజు ఇంకా బిట్రగుంట. నమస్తే అండి అందరికీ. ప్రసన్న నేను ఇప్పుడే ఫస్ట్ టైం రావడం ఈ గార్డెన్ మీట్లోకి. అయితే చాలా సంతోషంగా ఉంది ఇక్కడ అన్నీ చూస్తూ. మాకు ఉండేది తక్కువ ప్లేసు, దాంట్లోనే మా వారు ఎక్కువ ప్లాంట్స్, ఒక దాంట్లో ఒకటి చాలా ప్లాంట్స్ని. ముఖ్యంగా మీ అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే గార్డెన్ ఒకటి మెయింటైన్ చేయాలంటే దానికి చాలా ఓపిక ఉండాలి. ఓపిక, సహనం అవి చాలా ఉండాలి. అలా ఉంటేనే మీరందరూ ఇప్పుడు ఒక ఫ్యామిలీ లాగా ఇట్లా మీట్ అవుతూ ఉన్నారంటే దానికి చాలా, గార్డెన్ని మెయింటైన్ చేయడం చిన్న విషయం కాదు. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను ఇంట్లో. మా వారికి గార్డెన్ తర్వాతే నేను, పిల్లలు అని కూడా చెప్పగలను. ఎందుకంటే ఒక వర్షం వస్తే ఎంత ఆనందం అంటే, నైట్ అంతా అయినా సరే మేలుకొని ఆ లోపల ఇండోర్లో ఉన్న వాటన్నిటిని బయటకు తీసుకెళ్ళి పెట్టుకోవటము, వాటితో ఎంజాయ్ చేయటము, ఆ ఆనందం అనేది అసలు మళ్ళీ రాదనమాట, వేరే దేంట్లో కూడా రాదు. అదే ఎండ వస్తుంటే విలవిల్లాడిపోవటము, అవి ఎక్కడ ఎండకి పాడవుతాయో అని చెప్పి వాటిని లోపల పెట్టుకోవటం, అంత కేరింగ్ అనమాట. మా మీద చాలా కేరింగ్, మా మీద కూడా. అంటే నాకు అనిపిస్తుంది ఒక్కోసారి మాకన్నా ఎక్కువ ఈ ప్లాంట్స్ మీదనే ఎక్కువ నిజంగా కూడా చాలా లక్కీ అనమాట. చాలా ఓపిక, సహనము ఇవన్నీ కూడా అవి మెయింటైన్ చేస్తున్నారంటే ఆటోమేటిక్గా ఓపిక, సహనం అవి ఉంటాయి, కోపం అవి తక్కువ ఉంటాయి. కాబట్టి నేను ఫస్ట్ టైం ఒకసారి కలుద్దామనే ఉద్దేశంతో రావడం జరిగింది. వెరీ హ్యాపీ అందరినీ కలవటం. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. నా పేరు సువర్ణిక. నేను ఇది వరకు గార్డెన్ అవన్నీ పెట్టుకున్నాను. నేను 3rd class చదువుకుంటున్నాను. నాకు మ్యాంగో చెట్టు అంటే ఇష్టము, బనానా చెట్టు అంటే ఇష్టము, గ్రేప్స్ చెట్టు అంటే ఇష్టము, అన్ని చెట్లు అంటే ఇష్టము. మంచి కలర్ తెచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సునీత. ఈరోజు నాకు చాలా గిఫ్ట్లు వచ్చినాయి. ఫుల్ హ్యాపీ. ఓ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అది ప్యూర్ ఇండోర్. థ్యాంక్ యూ అండి. బయట పెట్టి ఎవరు వేసారు పెయింట్? థ్యాంక్ యూ. నీకు కూడా చాలా బాగుంది. చాలా దీంట్లో ఉండే ఆనందం,
దీంట్లో ఉండే మానసిక తులుపు చేసుకుంటూ రెడ్డి మేడం దగ్గర అందరి చెట్లు తీసుకుపోతూనే ఉన్నాం, తీసుకొని మాత్రం పెంచుకుంటూ ఉన్నాం. మేడం కూడా మనం సిగ్గుపడిపోతున్నారే. చూసారండి, అందరం లాస్ట్లో గ్రూప్ ఫోటో దిగాము. చూడండి, ఒక పెద్ద ఫ్యామిలీ లాగా ఎంత బాగుందో ఈ ఫోటో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.